కడప నగరంలో వైకాపా నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్ని చెరబట్టి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం పరాకాష్ఠగా నిలుస్తోంది. గత 5 ఏళ్లు వైకాపా నాయకుల బరితెగింపును కళ్లప్పగించి చూసిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కడపలోని పోలీస్ పెట్రోల్ బంకు పక్కనున్న 30 సెంట్ల స్థలాన్ని డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్న వ్యక్తి బినామీ పేర్లతో లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అన్బురాజన్ ఎస్పీగా ఉన్న సమయంలో 2023లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని 2 అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. కింద 4 గదులు నిర్మించి హోటళ్లు, వ్యాపారాలు నడిపిస్తున్నారు. ఈ నిర్మాణాలకు కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతే తీసుకోలేదు. దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కబ్జాపై సీఎం చంద్రబాబుకు సర్వే నంబర్లతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. పోలీసు కార్యాలయానికి చెందిన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల చెప్పారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు డిప్యూటీ మేయర్తో కుమ్మక్కై భవనం కూల్చకుండా చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన తెచ్చినట్లు కడపలో ప్రచారం సాగుతోంది. మేము చంద్రబాబు నాయుడుకి కూడా ఒక లెటర్ రాశాం. ఎక్కడెక్కడ ఏంటి ఏ భూములు ఎవరు ఆధీనంలో ఉన్నాయన్నటువంటిది రాశాం. దీంట్లో ప్రధానంగా వైసీపీ నాయకులు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ, స్వర్ణ నాగయ్య గారని 52లో ఎమ్మెల్సీ ఆయన కోటిరెడ్డి గారితో పాటు ఆయనకి ఇచ్చినట్టు భూమి 5 ఎకరాల భూమిని అంజాద్ బాషా తమ్ముడు తర్వాత కార్పొరేటర్లు కబ్జా చేసి ఇల్లులు కడతా ఉంటే అక్కడ దళితులు పోతే దళితులు తరిమేస్తా ఉండరు స్వర్ణ నాగయ్య బంధువులను. అంతకుముందు ఉన్నటువంటి కలెక్టరు ఏమేం చేశారు, ఎన్ఓసీలు ఏ ఇచ్చారు అనేటువంటి తీస్తేగిన కుప్పలు 1 లక్ష కోట్ల రూపాయలు వ్యవహారం కడప జిల్లాలో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కడప జిల్లా పరిషత్ స్థలాల్ని వైకాపా నాయకులు ఆక్రమించేశారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోని కొంత ప్రాంతాన్ని బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు కట్టబెట్టారు. దాని పక్కనే కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన భవనం కింద వైకాపా కార్పొరేటర్ హోటల్ నిర్వహిస్తున్నారు. పాత కలెక్టరేట్ ఎదురుగా వైఎస్ విగ్రహం వద్ద 25 సెంట్ల స్థలాన్ని డిప్యూటీ మేయర్ సోదరుడు కబ్జా చేసి కంచె వేశారనే ఆరోపణలు ఉన్నాయి. విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి చెందిన 5 ఎకరాల స్థలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కుటుంబం కబ్జా చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఫాతిమా కాలేజీ దగ్గర ఉన్నటువంటి వంక పొరంపోగు ఏదైతే ఉందో వంక పొరంపోగును ఎమ్మెల్యే అంజద్ బాషా వాళ్ళ వియంకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆక్రమించి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కడితే ఎవరే కానీ ఆ దరిదాపులకు కూడా పోనటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. రామకృష్ణ స్కూలు గ్రౌండ్ స్థలంలో అక్కడ ఉన్నటువంటి దర్గా స్థలం అని చెప్పి ఎప్పటి నుంచో ఉండేటువంటిది. అక్కడ దర్గాకు లేకుండా ఇట గ్రౌండ్కు లేకుండా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం దాన్ని రాత్రికి రాత్రి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని ఆక్రమించుకొని ఎవరైతే ప్రశ్నించారో ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టడం అనేటువంటి ఘటనలు కావచ్చు. వైకాపా నాయకుల భూ కబ్జాలకు కడపలో 2 నెలల క్రితం వరకు పనిచేసిన తహసీల్దార్ శివరామిరెడ్డి సహకరించారని, వాటన్నింటికీ ఆయన్నే బాధ్యుల్ని చెయ్యాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.